మీలో సత్యం ఉన్నదా? సత్య విషయమైన ప్రేమ ఉన్నదా? యేసుప్రభువు వారు ఎప్పుడు మరణించారు తెలుసా మీకు? పస్కా రోజున మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. అది ఆయన మరణించిన సంవత్సరము మంగళవారము సాయంత్రం పస్కా భోజనం చేసిన తర్వాత బుధవారము మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వచ్చే రోజు పులియని రొట్టెల పండుగ మొదటి రోజు కాబట్టి గబగబా యేసుప్రభువు వారిని శిలువ మీద నుంచి కిందకు దించి సమాధిలో పెట్టేశారు. ఎందుకంటే పండుగ రోజున శిలువ మీద ఉండకూడదు ఆయన. తర్వాత పండుగ రోజు ఆచరించారు. పండుగ రోజు తర్వాత మళ్ళీ ఖాళీ దినం దొరికింది. శిష్యులు, ఈ స్త్రీలు అందరూ వెళ్ళి గబగబ సుగంధ ద్రవ్యాలు కొన్నారు. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడి తెలుసా? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కొన్నారని ఉంటది. సుగంధ ద్రవ్యాలు కొని ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ విశ్రాంతి దినం వచ్చిందని ఉంటది. ఈ 2 వచనాలు చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారంట, ఇదేంటి సుగంధ ద్రవ్యాలు కొన్న తర్వాత మళ్ళీ విశ్రాంతి దినం వచ్చిందంట? కన్ఫ్యూజ్ అయిపోతారు. వారికి తెలియదు ఏంటి? ఆ వారములో 2 విశ్రాంతి దినములు ఉన్నవి. ఒకటేమో పండుగ విశ్రాంతి దినము, రెండోదేమో వారాంతపు విశ్రాంతి దినము. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి ఏం అర్థం కాక ఏదో అపవాది మాయలో ఉన్న ఈ యొక్క మతం యొక్క పండుగల్లో మునిగిపోయారు, జ్ఞానము లేకుండా.